హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ముందుగా ఇవాళ వీడియోలో అయితే మునగాకుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. పుల్లలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఒలవడానికి చాలా కష్టమైపోతుంది. నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, ఒక్క పుల్ల కూడా లేకుండా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం మునగాకుని ముందులో తీసి పెట్టుకొని ఇలా క్లాత్లో చుట్టు పెట్టుకున్నామంటే ఇలా వచ్చేస్తుందండి. చూడండి, మనకి బాగా ఇవ్వండి రాలిపోతుంది. ఇలాగా చూసారు కదా, ఇట్లాగా మనం రాలిపోయిన తర్వాత మొత్తం రాలగొట్టేసుకొని చెరిగేసుకోవాలండి. ఒక ముళ్ళు లేకుండా వచ్చేస్తుంది, నీట్గా చూపిస్తాను మీకు. మొత్తం తీసేసినాక ఇలా వచ్చేస్తుందండి. ఊరికి ఎదుగో ఇలా ఎదలగొట్టేసామంటే వచ్చేస్తుంది. చూడండి, అలా వచ్చేస్తుంది. మనం లేతదైతే ఇలా తీసేసుకోవాలా. చూడండి ఎలా వచ్చేస్తుంది, తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం ఇలా తీసేసుకున్నాం కదా, ఇదంతా ఒక పక్కన పెట్టేసుకున్నాం అండి. క్లాత్లో పెట్టేసుకొని పుల్లలు లేకుండా రావాలంటే ఏం చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని మనం ఇదిగోండి ఇలా అంటా ఉన్నాం అనుకోండి. ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదిగో ఇలా అంటా ఉన్నాం అనుకోండి. అదిగోండి ఆకంతా ఎలా వస్తుందో చూసారా, మనకి ఆకంతా క్లీన్గా వచ్చేస్తుందండి. ముళ్ళుల వరకు మనకి చాట్లోనే ఉండిపోతాయి. చూడండి ఆకు ఎలా పడుతుంది. ఇలాగా మొత్తం చెరిగేసుకోవాలండి. మనం ఒలుచుకునే అంత పని లేదు, ఈజీగానే వచ్చేస్తుంది ఆకు. చూడండి, చెరిగేస్తే ఎలా వచ్చేసినాయి ముళ్ళన్నీ. మనమే ఎక్కువ అవసరం పడబడలేదండి. ఆకంతా మనకి ఇలా ఎగిరిపోతుంది. చూడండి, ఇట్లా ఎగిరిపోతుంది. ఇగో చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా. ముళ్ళు అనేది లేవు చూడండి, చాలా వరకు కనిపించడమే లేదు. చూసారా, ఇలాగా వేసుకొని మొత్తం ఇట్లా పక్కన పోసేసుకొని మళ్ళీ మనం ఇదిగండి మళ్ళీ తీసేసుకొని మళ్ళీ చెరిగేసుకుంటాం. మొత్తం ఇలాగే చెరిగేస్తానండి నేను. చెరిగి మీకు చూపిస్తాను ఆకు ఎలా ఉందనేది. అండి మొత్తం అయితే నేను చెరిగేసుకున్నాను. చూడండి, ఒక్క పుల్లలు కూడా లేకుండా సన్న పుల్లతో కూడా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో ఆకు అనేది. చూసారా, మునగాకు సగం వండాలనుకుంటే కొంతమంది ఇలా చెరగడానికి వలడానికే కష్టపడిపోతారండి, భయపడిపోతారు. అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎలా ఉందో. ఇది ఒక టిప్ అండి మునగాకు కొలిసేదానికి. మునగాకు మన కంటికి ఎంతో మంచిది కాబట్టి ఖచ్చితంగా తినాలండి. దీన్ని నేను ఈరోజు కందిపప్పు వేసి తాలింపు అయితే చేస్తానండి, ఫ్రై లాగా. చూపిస్తాను మీకు అది ఎలా వచ్చేసిందో. మీకు చూపిస్తే మీరు నేర్చుకుంటారని చూపించానండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది. చూసారు కదా, దీంట్లో ఉన్న పుల్లలన్నీ ఇగోండి చూసారా, మొత్తం సన్న పుల్లతో కూడా వచ్చేసింది. చూడండి ఇవ్వండి ఎలా వచ్చేసిందో. చూడండి, ఇలాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత ఇదిగో ఏడన్నా పొండాకు ఉండిందనుకోండి, ఇలా వేరేసుకోండి, అంతే సింపుల్. చూసారా.